పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామమునికై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించి కృప చూపించండి, మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, కృప దయచేయండి. క్రిస్టియన్ మెంటరింగ్ ఉపదేశాన్ని మా కుటుంబాల్లో, మా బిడ్డల్లో, మాలో నీ ఉపదేశము, నీ ఉపదేశ సారమును మేము గ్రహించుకొని ఈ లోకములో వివేకముతో పావన వలె పావురం వలె నిష్కపటంగా జీవించడానికి నీ కృప చూపించి కనికరించి నీ హస్తాల కింద మమ్మల్ని కాపాడమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్టియన్ మెంటోరీ ఉపదేశము, క్రైస్తవ ఉపదేశము, క్రైస్తవ సారాంశము, ఉపదేశ సారాంశాన్ని గురించి మరి కొద్దిగా కొన్ని తలంపులు చేయాలని కోరుతూ ఉన్నాను. ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ క్రిస్టియన్ మెంటోరీ అండ్ రెబలియంట్ టెర్రరిస్ట్. వీటి మధ్య కొద్దిగా ఉన్న భేదాలని మరి పోలికల్ని మాట్లాడదామని చూస్తున్నాను. యెషయా గ్రంథము 54 అధ్యాయములో మరి 13వ వచనములో 11వ వచనంలో, ప్రయాసపడి గాలి చేత కొట్టబడి అణచివేయబడుతున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపించబడదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. ప్రియులార, దేవుడు తన బిడ్డలతో పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. రాబోయే సంఘానికి బహుగా విస్తరించిన సూర్య ఆకాశ నక్షత్రముల వలె విస్తరించిన ఈ క్రైస్తవ సామ్రాజ్యము ప్రపంచానికి ముందు కాలంలోనే హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదింపబడినవారు, నీ పిల్లలు యెహోవా వలన ఉపదేశం పొందినవారు. నీవు నీతి గల దానివై స్థాపించబడుతూ ఉన్నావు. నీవు భయపడనక్కర్లేదు, నీవు భీతి నొందనక్కర్లేదు. భీతి నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదు. అదే టైంలో 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నీ దగ్గరకు ఈ చెడుగేది రాదు, దుష్టత్వం ఏది రాదు. నీకు విరోధముగా ఏర్పడిన ఏ ఆయుధము వర్తిల్లదు. వాట్ ఏ కంఫర్ట్, వాట్ ఏ గ్రేట్ కంఫర్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్, ద క్రిస్టియన్ చర్చ్. దేవుడు మనల్ని ఎంత ఆదరిస్తున్నాడంటే, ఇలాంటి క్లిష్టమైన భయంకరమైన పరిస్థితుల్లో ఇన్ని ఆశీర్వాదాలు, నీకు ఏమీ భయం లేదు, నీవు భయపడనక్కర్లేదు, నీవు బాధపడనక్కర్లేదు, నీ భీతితో నీకు దూరంగా ఉంటుంది, నీ దగ్గరకు ఏది కూడా రాదు. నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము నిర్మూలమవుతుంది, వర్ధిల్లదు. నీకు విరోధముగా ఏర్పడిన ప్రతి ఆయుధము వర్తిల్లదు. ప్రియుల, సైతాను నన్ను పడగొట్టాలని ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నోసార్లు మరణము, ఎన్నెన్నోసార్లు ప్రమాదాలు, ఎన్నెన్నోసార్లు యాక్సిడెంట్లు, ఎన్నెన్నోసార్లు అసలు ప్రాణాన్నే తీయాలనే ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు ఎన్నోసార్లు నన్ను కాపాడి బ్రతికించి ఇంతవరకు నన్ను
ఈ ఈ ఓల్డ్ ఏజ్లో కూడా నన్ను ఇలాగూ తిరుగుతూ దేవుని మాటలు చెబుతూ దేవుని కొరకు జీవించే భాగ్యం ఇచ్చాడు. ఐ హోప్ ఇన్ మై ఫ్యూచర్ జనరేషన్ విల్ బి బ్లెస్డ్ మోర్ అండ్ మోర్. రాబోయే తరాలు, బిడ్డలు, బిడ్డల బిడ్డలు, ఈ బిడ్డలు ఆశీర్వదించి ప్రభు మార్గములో ఉండి ప్రభు కొరకు మెండైన ఆశీర్వాదాలు పొందుతారని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎ గ్రేట్ ఫ్యూచర్ ఈజ్ అనౌన్స్డ్. ఎంతో గొప్ప సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ద మిలీనియం 1000 పరిపాలన గురించి దేవుడు మాట్లాడుతూ అప్పుడు ఉపదేశము ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఉపదేశము దైవ ఉపదేశము, దేవుని బిడ్డలు, దేవుని సంఘము ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రముక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండును. ఆయన వారితో ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారైన ప్రజల యందును దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండును. ఆయన తన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రియులారా, యేసు ప్రభు మన ప్రభువు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు 1000 ఏళ్ల పరిపాలన పరిశుద్ధులతో దిగివచ్చి యెరూషలేమునే సెంటర్గా చేసుకొని, ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్న యెరూషలేము చుట్టూ అనేక దేశాలన్నీ, అరబ్ దేశాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య నుండి ఆయన చక్కగా పరిపాలన చేయటము, అప్పుడు క్రిస్టియన్ మెంటోరింగ్, క్రైస్తవ విశ్వాసము ప్రకటింపబడటము, ఇంకా ఎవరైతే తెలియదో, ఇంకా ఎవరికైతే గాస్పల్ రీచ్ అవ్వలేదో వారందరిని కూడా మరి ప్రభు ఇన్వైట్ చేయటం, ఆహ్వానించి వారిని విశ్వాసములోనికి నడిపించే స్థితి మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కలుగుతూ ఉన్నది. దేవుడు చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు, కనాను దేశాన్ని ఇంకా కొన్ని భాగాలు అప్పుడు ఇశ్రాయేలు ఆక్యుపై చేయలేదే, వాటన్నిటిని కూడా ఆక్యుపై చేయటము, క్రైస్తవ సంఘము ప్రపంచంలో నింపబడటము, ఇంకా అన్ని దిక్కులకు సువార్త స్పీడ్గా వ్యాపించటం అన్నీ కూడా జరుగుతుంది. క్రిస్టియన్ మెంటరింగ్ జరుగుతుంది. పరిశుద్ధులైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, నేను మొదటి అధ్యాయంలో నేను మాస్యోదాయికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ వద్దనియు, కల్పనా కథలను నిమిత్తము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నివసించవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేమనగా, పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే.
ఉపదేశ సారము, మెంటరీ, క్రిస్టియన్ మెంటరీ, క్రైస్తవ ఉపదేశ సారము. ప్రియులారా, ఈ ఉపదేశాన్ని మన బిడ్డలకి చేయవలసి ఉన్నాము, మన కుటుంబాల్లో చేయవలసి ఉన్నాము, మన సంఘములో చేయవలసి ఉన్నాము. మనమున్న పరిధిలో మనము ఈ క్రిస్టియన్ విశ్వాసాన్ని ప్రకటించవలసి ఉన్నాము. క్రైస్తవ విశ్వాసము, నిరీక్షణ ప్రకటించి మనమున్న చోట్ల మనం జీవించవలసి ఉంటూ ఉన్నాం. ఇది చాలా కష్టం అవుతుంది. మరి సేవకులు కూడా ఈ పని కొద్దిగా చేయలేకపోతున్నారు. అందరూ ఏదో టీవీలో ప్రసంగాలు చేయటం, చర్చిలో నడిపించటం, అది ఒక రొటీన్ వర్క్ లాగానే జరుగుతుంది. కానీ అవసరాన్ని బట్టి, అవసరం ఉన్న కాడ క్రిస్టియన్ మెంటరింగ్, సారాంశము, ఉపదేశ సారము జరగట్లేదు. ఉపదేశ సారమేమనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన విశ్వాసము, మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయము, వీటి వల్ల వచ్చే వీటి నుండి వచ్చే అవుట్కమింగ్ ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమను ప్రకటించటము ఉపదేశ సారము. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి, నువ్వు ఎఫెసు పట్టణంలో ఉండి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనేకమైన దుర్బోధనలు ఖండిస్తూ, సైతాను యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఈ ఉపదేశ సారము చేసి విశ్వాసుల్ని, క్రైస్తవులైన బిడ్డల్ని బలపరచాలని చెబుతూ ఉన్నాడు పరిశుద్ధుడైన పౌలు. యేసు ప్రభు మరియు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో విశ్వాసులు క్రైస్తవ బిడ్డలు ఈ రీతిగా దేవుని సేవించండి. మరి ఆయన వెళ్ళిపోయే ముందు సంఘానికి వచ్చే శ్రమలు, ఇబ్బందులు ఎలా ఉంటాయో అవన్నీ కూడా మరి శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఇంకా యోహాను సువార్తలో దేవుని ప్రేమ ఎలా ఉందో చెబుతున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మిమ్మల్ని ఆదరించేవాడుగా, బలపరిచేవాడుగా, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అని యేసు ప్రభు చెప్తూ యెషయా గ్రంథము 63-65 He promised an era of prosperity. ఈ యొక్క సంఘం, దేవుని బిడ్డలు ఏ రీతిగా అభివృద్ధి పొందుతున్నారో రాస్తున్నాడు. 44 నుండి 46 అధ్యాయాల్లో ద బుక్ ఆఫ్ కన్సోలేషన్. ఓదార్చుడి, నా బిడ్డల్ని ఓదార్చుడి, నా ప్రజల్ని ఓదార్చుడి, నా ప్రజలతో ప్రేమగా మాట్లాడి, వచ్చే ఇబ్బందులు, వచ్చే కష్టాలు, వచ్చే పర్సిక్యూషన్స్, క్రైస్తవ సంఘము మరి మొదటి శతాబ్దాల్లో ఏ రీతిగా హింసింపబడిందో, ఈ ఈ ఈ ఈ పర్సిక్యూషన్, శ్రమల్లో మరి నా బిడ్డల్ని ఓదార్చండి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. దాని దోష రుణము తీర్చివేయబడింది, దాని అపరాధములు కొట్టివేయబడింది, దాని దోషము నిమిత్తం కావలసిన పెనాల్టీ, క్రయము చెల్లించబడింది. నా బిడ్డల్ని ఓదార్చండి. అభివృద్ధిని ప్రవచిస్తూ ఉన్నాడు దేవుడు. నాట్ ఓన్లీ ద restoration of Judah and also coming the Jehovah's servant, the Messiah, the King. ఇలాగ యేసు దేవుడు యెషయా గ్రంథములో మరి తిరిగి నా బిడ్డలు బలపరుస్తాను, తిరిగి కడతాను, మరి ఆ బానిసత్వం నుండి నిర్మూలిస్తాను, శరీర సంబంధమైన కట్లు విప్పుతాను, దాసత్వం నుండి విడిపిస్తాను, మరి బబులోను చెర నుండి విడిపిస్తాను, ఒక జనాంగంగా సమకూరుస్తాను అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే ద సర్వెంట్ మెస్సయ, సేవకుడైన
శ్రమ సేవకుడైన ద సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడైన యేసు ప్రభు మన శ్రమల్ని ఎలా భరిస్తున్నాడు, మన కొరకు ఎలా శ్రమ పొందుతున్నాడు, మన బాధ్యత మన భారమంతా ఎలా సహిస్తున్నాడు. ద మెస్సయా, ద సర్వెంట్ మెస్సయా విల్ బీ ద కింగ్, మెస్సయా ద కింగ్. సేవకుడైన ఈ యేసు ప్రభు తిరిగి రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ప్రియులార, ఉపదేశ సారము, క్రిస్టియన్ మెంటరింగ్ చాలా విలువైంది, చాలా చక్కనిది క్రిస్టియన్ మెంటరింగ్. అయితే ఈ క్రిస్టియన్ మెంటరింగ్లో మరి దీనికి విరుద్ధాలు ఏమన్నాయి, దీనికి విరుద్ధ భావాలు ఏమన్నాయి అంటే, మరి ఇప్పుడు మనం ఇక్కడ చదివాము, నీకు విరుద్ధముగా ఏర్పడిన ఏ ఆయుధము నిలువనేరదు, దేవుడు చెబుతున్నాడు. దీనికి అనేకమైన విరుద్ధ భావాలు ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, కల్టిక్ గ్రూప్స్ అనే దాన్ని ఒకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 87 ప్రసంగాలు బ్రీఫ్ మెసేజెస్ అయినాయి. మొదట్లో ఒకరోజు కల్టిక్ గ్రూప్స్, ఈ కల్టిక్ గ్రూప్స్ ఈ ఈ ఈ భిన్నమైన బోధించే హెరిటిక్ దుర్బోధలు చేసే ఈ భిన్నమైన ఈ గ్రూప్స్ అన్నీ అమెరికాలోకి పుట్టిల్లుగా చేసుకొని అమెరికా వాళ్ళ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్స్లో అవి పెట్టి అన్ని దేశాల్లోకి కల్టిక్ గ్రూప్స్ని మరి స్ప్రెడ్ చేశారని చెప్పుకున్నాం. ఈ కల్టిక్ గ్రూప్స్లో విపరీతమైన గ్రూపు, భయంకరమైన గ్రూపు. ఒకసారి ఒక కుర్రాడు నాకు ఫోన్ చేస్తున్నాడు, మా పాస్ గారు, అయ్య గారు, నేను మిమ్మల్నితో మాట్లాడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, మిమ్మల్ని చూడాలని చెబుతున్నాడు. ఎవరో ఎందుకో అనుకున్నాను. సరే చెబుతానే పద్దాక బతిమలాడుతున్నాడు, పద్దాక తగ్గించుకున్నాడు. అయ్య బాబు, నేను మిమ్మల్ని చూడాలి, నాకు కొద్ది టైం ఇవ్వండి, నన్ను ఏమనుకోవకండి, నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి, నన్ను క్షమించండి, మీతో కొద్ది మాట ఏంటంటే ఈ ధోరణి ఏంటని అనుమానం ఇచ్చి, నువ్వు క్రిస్టియన్ అని అడిగితే క్రిస్టియన్, ఏ చర్చికి వెళ్తావంటే రారాజు మందిరానికి వెళ్తావు. బాబు దుర్మార్గుడు, అయితే నువ్వు రావద్దులే బాబు అన్న. ఎందుకు చెబుతున్నా అంటే కల్టిక్ గ్రూప్స్, దుర్బోధలు, సైతాను సంబంధమైన దుర్బోధలు మరి చాలా ఉంటూ ఉన్నాయి. ఉపదేశాన్ని అంతం చేయటానికి దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క సాల్వేషన్, దేవుని యొక్క రక్షణని పాడు చేయటమే మరి దాని యొక్క ఉపదేశ సారం, వారి యొక్క మోటివేషన్, వారి యొక్క ఎయిమ్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకుంటే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం కొద్దిగా తెలుసుకోవటం చాలామంది తెలుసు. అయినప్పటికీ ఐఎస్ఐ మిలిటెంట్స్, ముస్లిం మిలిటెంట్స్, దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ ఇష్మాయిల్ కూడా ఆశీర్వదించాడు. నీ సంతానం కూడా పెరుగుద్దిలే, నువ్వు చాలా ధనవంతుడు అవుతాలే, నీకు ఏమి తక్కువ ఉండదు, విస్తారమైన బిజినెస్, విస్తారమైన డబ్బు అంతా నీ దగ్గర ఉంటుంది, నిన్ను ఆశీర్వదిస్తున్నా అని చెప్పాడు మరి దేవుడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఐఎస్ఐ మిలిటెంట్స్, సద్దాం హుస్సేన్ అమెరికన్స్ ఉరి చంపారే, ఆ తర్వాత ఇరాక్ ప్రధాని ఆ తర్వాత ఏం చేశాడంటే, మరి సద్దాం హుస్సేన్ గ్రీసు, సిరియా, నైజీరియా ఇలాంటి ఆఫ్రికా కంట్రీస్లో ఇలాంటి అబూబా బాషా అని అతను గ్రీకు, సిరియా, నైజీరియా అనేక మందిని పూసకోత చంపాడు, క్రూరంగా చంపాడు. హిట్లర్ ఒకప్పుడు యూదుల్ని చంపాడు. జర్మన్ దేశపు నియంత హిట్లర్ యూదుల్ని 60 lakhs చంపి అసలు ప్రపంచంలో యూదుడు లేకుండా చేయాలనుకున్నాడు. దేవుడు వాడిని పాడు చేశాడు. ప్రియులారా, ఇందులో ఈ సున్నీస్ సియాస్ ఈ గ్రూప్లో ఈ మిలిటెంట్ గ్రూప్, ఈ ముస్లిం బ్యాక్గ్రౌండ్, ఇష్మాయిల్ బ్యాక్గ్రౌండ్,
ఈ బ్యాక్గ్రౌండ్ ఇందులో సున్నీ సియాస్ 2 గ్రూపులు ఉన్నాయి. సున్నీస్ అనే గ్రూపు ఏంటంటే సున్నత్ చేసుకోవాలంటే చేసుకోవాలి, సున్నత్ చేసుకోవాలి, ముస్లిం సున్నత్ చేసుకోవాలంటారు. సియాస్ అనే గ్రూపు ఏం ఇబ్బందులు బట్టి చేసుకోకపోయినా పర్లేదులే, నువ్వు ఒక వాగ్దానం ఓత్ చేస్తే చాలు, నేను అలానే దేవుడు మహమ్మదే ప్రవక్త అని ఒక ఓత్ ప్రమాణం చేస్తే చాలు, నువ్వు సున్నత్ చేసుకోకపోయినా పర్లేదు అంటారు. ఈ సున్నీస్ అనేవారు సున్నత్ చేసుకోవాలంటారు. ఈ 2 గ్రూపుల మధ్య మరి కొద్దిగా వీళ్ళు ఏం చేశారంటే అబూబా బాషా ఈ సున్నీస్ గ్రూపు ముస్లిమ్స్ గ్రూప్ తప్ప ప్రపంచంలో ఎవరు ఉండకూడదు, అందరూ సున్నీస్ ముస్లిమ్స్ అయిపోవాలనుకున్నాడు. అనుకొని భయంకరంగా హింసలు పెట్టి అనేక మందిని ఊసకోత్సవం చేసి చాలామందిని చంపి మరి క్రైస్తవులు కూడా చాలామందిని చంపారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. యెహోవా సాక్షుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది అక్కడి నుండి వచ్చింది. మరి వీళ్ళు చెప్పే బోధలు భయంకరం, అంత కంటతాయి, బైబిల్ అంతా కంటతాయి, ఖురాన్ అంతా కంటతాయి. కొంతమంది మరి వేదాలన్నీ కూడా కంఠత చెబుతారు. కంఠత చేయడం సైతాన్లో ఫస్ట్ అనమాట. బైబిల్ ఆ మొదటి నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కంఠత చేయరంటే సైతాన్ గడు వచ్చి చక్కగా చెప్పగలరు, మరి ఎవరు చెప్పలేరు. సైతాన్ కంఠత ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం చివరి దాకా కంఠత చెప్పగలరు. అలాంటి కంఠత చెప్పే గ్రూపు ఉంది. అతను మహమ్మద్ అరేబియా దేశంలో మక్కా అనే చోట పుట్టాడు అని చరిత్ర ప్రకటిస్తుంది. 570 నుండి 662 ఏడి, 570లో పుట్టి 632 తర్వాత చనిపోయాడని. మరి మ్యారీడ్ విడో, అతను నేనే ప్రవక్తనని ప్రకటించుకుంటే అక్కడ వాళ్ళు తనపోతే మక్కా నుండి మదీనాకు పారిపోయి అక్కడ బీగం షాందీజా ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, ధనవంతురాల్ని. అక్కడ ధనవంతుడై ఒక పెద్ద గ్రూప్ బిల్డప్ చేసి హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఎలాగూ పెరిగి అతను గొప్ప ప్రవక్త, లేటెస్ట్ ప్రవక్త, యేసు ప్రభు తర్వాత ప్రవక్త, యేసు ప్రభు కూడా ఈ ప్రవక్త వస్తాడని చెప్పారని దుర్బోధ చేస్తున్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఇబ్బంది మరి క్రైస్తవ సంఘానికి ఎదురవుతుంది. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఇది. ఈ యెహోవా సాక్షులు అనేవారు చక్కగా కంటత, బైబిల్ అంతా కంటత, వచనాలన్నీ రిఫరెన్స్, అన్నీ కూడా తప్పుడు యొక్క ఇంటర్ప్రిటేషన్, అన్నీ కూడా తప్పు ఇంటర్ప్రిటేషన్, వాక్య మరి అంతరార్థం గ్రహించకుండా మరి అక్షరార్థాన్ని గ్రహిస్తూ ఎదుర్కొనే సమస్యలు ఉంటున్నాయి. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మరి యెషయా గ్రంథంలో మాకోసారి చదివి ముగిస్తాను. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదారవై స్థాపించబడదువు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రియులారా, ఇలాగూ దేవుడు మనకి ఉపదేశిస్తున్నాడు. ఉపదేశ సారం ఎలాగున్నది? ప్రేమ, కనికరము, దయ, వీటి నుండి మంచి హృదయము, మంచి తలపు, వీటి నుండి ఉద్భవించే ప్రేమ. ఆ ప్రేమతో మనము క్రిస్టియన్ చర్చ్ షుడ్ బి మెంటరింగ్. విశ్వాసులు మనం, మన కుటుంబాలు, మన బిడ్డలు మెండుగా ఆశీర్వాదము అనుభవించునుగాక.
ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి, కృప దయచేయండి, నీతిని సమాధానం మాకు దయచేయమని, ఉపదేశాన్ని మేము గ్రహించటానికి, ఉపదేశాన్ని పొందుకోవటానికి, ఉపదేశాన్ని మేము ఇతరులకు, మా బిడ్డలకు పంచిపెట్టడానికి, ముందు తరాన్ని బలపరచుకోవటానికి, చెడు సైతాన్ యొక్క అగ్ని బాణాలని ఆర్పటానికి, ధైర్యం కలిగిన విశ్వాసుల్ని మేము పెంచుకోవటానికి, మా బిడ్డలు పెంచుకోవటానికి నీ కృప దయచేయండి, నీతి దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.